సేమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విత్ ఇన్ 3 డేస్లో 100 ఎకర్స్ బుల్డోజర్ చేసేసినాడు. ఏం ఫైదా అయింది? ఏం డెవలప్మెంట్ చేయడానికి? ఎకలాజికల్ ఆల్రెడీ నేచర్ ఎకలాజికల్ డెవలప్మెంట్ ఉంది. ఏదైనా దానికి విరుద్ధంగా వెళ్తే దానికి కాపాడండి. కానీ మీరే విధ్వంసం చేసి మళ్ళీ మేము కొత్తగా కడతామంటే ఏమిటి? ఇది న్యాచురల్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఉంది. వై ఆర్టిఫిషియల్ థింగ్. ఇప్పుడు ఎకో పార్క్ అని పెద్ద ఇనాగ్రేషన్ చేసిన అది ఏం మొత్తం మౌంటైన్ ఉండే, మౌంటైన్కి డిస్ట్రాయ్ చేసి ఏమొస్తుంది? అది ఒక రిజర్వాయర్ లాగా ఉంటుంది. ఏదైనా మౌంటైన్స్ ఇప్పుడు నానాగ్రామ్ కూడా ఇవంతా ఎంత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక టైంలో మొత్తం మౌంటైన్స్ ఉండే, స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టోన్ క్రషర్స్ అవంతా చేసేసి హై రైజ్ బిల్డింగ్కి మీరు అపార్ట్మెంట్ ఇచ్చేస్తే వాటర్ రిజర్వ్ అయ్యేది ఏం ఛాన్సే లేదు. ఆల్రెడీ చెరువు అవంతా కూడా వాటర్ మౌంటైన్స్ నుంచి అక్కడ వెళ్ళవు. ప్రాపర్ ఛానల్ లేదు వాటర్ వెళ్ళడానికి. అది ఫస్ట్ ప్రాపర్గా చేస్తే అంత బెటర్ ఉంటుంది. గాంధీ సిద్ధాంతంలో నడుస్తూ ఉన్నారా? మీరంతా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూర్చున్నాం కదా, మేమేం అక్కడ వాయిస్ మేము కూర్చున్నాం, అందరు పట్టుకొని కూర్చున్నాం. వైలెన్స్గా లేము కదా, నాన్ వైలెన్స్గానే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం మా ఇల్లు కాపాడడానికి.